గెలుపుకి దారితీసింది. ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి విషయాలు వాళ్ళు విభేదించి వారు కంటెస్ట్ చేయడం వల్ల ఇంచుమించు 500 ఓట్లు మనకు రావడం వల్ల కొంత అది కూడా మేనేజ్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఉపాధ్యాయ ఎన్నికల్లో అయితే మాత్రం రాజకీయాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేనైతే అనుకున్నాను. రెండో ప్రాధాన్యత ఓటు కూడా మీకు సపోర్ట్ చేయలేదంటారా? రెండో ప్రాధాన్యత ఓటు కూడా అంతా కలిసి 300 అలా కంటిన్యూ అవుతుందండి. 300 ఫస్ట్ ఓట్లు కూడా 300 తేడా వచ్చాయి, 264 అనమాట. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అదే 300 తేడా వచ్చాయండి. అదే వెరీ లిటిల్ బిట్ ఆఫ్ నేరో డిఫరెన్స్ అన్నమాట. ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చాయి సార్ మీకు జనరల్? చాలా ఎక్కువ ఇన్వాలిడ్. ఎన్ని వరకు వచ్చాయి మీకు? దగ్గర 1200 వరకు ఇన్వాలిడ్. 1200 అంటే ఏమనుకోవచ్చు సార్? అంటే టీచర్స్ అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అంటే కసిమే వేసారనుకుంటారా, అవగాహన లేకుంటారా? యాక్చువల్గా ఏంటంటేనండి, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన టీచర్లకి ఆల్రెడీ 2-3 సార్లు ఓటు చేసే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఓట్లు ఎక్కువగా ఇచ్చారు. కూటమి పార్టీలు కూడా